బ్యాక్ టు డిఎన్ఏ 4 ఎమ్మెల్సీ సీట్లకు 40 మంది పోటీ. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు హెడేక్ గా మారింది. అభ్యర్థుల ఎంపిక కోసం మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో టీం మల్లగుల్లాలు పడుతోంది. ఆశావాహులైన అందరినీ ఏదో ఒక పదవి ఆశ చూపి శాంతింపచేయాలని ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నంలోనే కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా? అసంతృప్తిని చల్లార్చేందుకు రేవంత్ టీం ఏం చేయబోతోంది? డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ఎస్ భరత్, అంటే కాంగ్రెస్ ఈ విషయంలో సక్సెస్ అవుతుందంటారు, ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేసే విషయంలో కాంగ్రెస్ ఎప్పుడు సక్సెస్ అవడం చాలా రేర్. సో దీనిపై మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ స్ట్రెంగ్త్ వీక్నెస్ రెండు ఇదే. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. అంతర్గత ప్రజాస్వామ్యం వల్ల కాంగ్రెస్ నేతలు వేరే పార్టీలకు వెళ్లి ఇమ్మడలు లేని పరిస్థితి మనం చూసాం. బీఆర్ఎస్ లో చాలా మంది కాంగ్రెస్ నేతలు అయినా ఇమ్మడలేని సిచ్యువేషన్. కానీ అదే వీక్నెస్ కూడా అవుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తిని సంతృప్తి పరచాలని చూడడం అది కూడా సాధ్యం కాదు. ఉండాలి ఇంటర్నల్ డెమోక్రసీ, మరీ ఎక్కువ కూడా ఉండకూడదు. బీజేపీ ఆల్సో నేషనల్ పార్టీ. మీరు మరీ ఎక్కువ మాట్లాడాలంటే అక్కడ కట్ చేస్తారు కదా. డిసిప్లిన్డ్ పార్టీ, సో పార్టీలు డిసిప్లిన్ కూడా ఉండాలి. సో ఒకటి ఇక్కడ మనకు ఎమ్మెల్సీలకు సంబంధించి 4 సీట్లు వస్తాయి కాంగ్రెస్ కు అవుట్ ఆఫ్ 5. ఎందుకంటే ఎమ్మెల్సీ సీట్ రూల్ ఏంటంటే 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 119 ప్లస్ 1 బై ఎన్ని సీట్స్ ఖాళీ అవుతున్నాయి అన్ని. 119 బై 5 ప్లస్ 1 అంటే 119 బై 6. అంటే ఒక్క ఎమ్మెల్సీకి గెలవాలంటే 20 సీట్ల బలం అవసరం. కాంగ్రెస్ కు 64 ప్లస్ 10 మంది వీళ్ళు జాయిన్ అయ్యారు కదా, 74 ఉన్నారు. ప్లస్ 7 మజ్లిస్, 81 మంది సపోర్ట్ ఉంది. సిపిఐ ఒకటి 82 మంది సపోర్ట్ ఉంది. సో 4 వస్తాయి మజ్లిస్, కాంగ్రెస్, సిపిఐ కలిపి. సో మజ్లిస్ ఒక సిట్టింగ్ సీట్ కాబట్టి వాళ్ళకన్నా ఇవ్వాలి. సిపిఐ కూడా అడుగుతుంది, మాకు 2 సీట్లు ఇస్తామన్నారు ఎన్నికల ముందు అని చెప్పి రేవంత్ రెడ్డిని కలిశారు, పిసిసి చీఫ్ కలిశారు. ఇక్కడ ఢిల్లీలో ఏఐసిసిలో కూడా లాబింగ్ చేస్తున్నారు. సో సిపిఐ గానీ ఎంఐఎం గానీ ఒక సీట్ ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన 3 సీట్లకు 40 మంది పోటీ పడుతున్నారు. సో అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం. నిన్న మీనాక్షి నటరాజన్ 3 కేటగిరీలుగా చేసింది అని చెప్తున్నారు పార్టీ నేతలు. ఒకళ్ళు దశాబ్దాల తరబడిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వస్తున్న వాళ్ళు, రెండవది ఎన్నికల ముందు జాయిన్ అయిన వాళ్ళు, కరెక్ట్ గా ఎన్నికల ముందు, థర్డ్ ఎన్నికల తర్వాత జాయిన్ అయిన వాళ్ళు. ఆమె ఏంటంటే ముందు ప్రియారిటీ మనం దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ వస్తున్న వాళ్ళకి ఇద్దాం, తర్వాత ఎన్నికల ముందు జాయిన్ అయిన వాళ్ళ, ఎందుకంటే ఎన్నికల ముందు ఏదో కమిట్మెంట్ తీసుకుంటారు కదా. థర్డ్ ఎన్నికల తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఇద్దామని మంచి ఆలోచన. ఎందుకంటే ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ లో కూడా ఇదే విమర్శించారు కదా. బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్, యూటీ బ్యాచ్, ఉద్యమ తెలంగాణ, అంటే ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకి ప్రియారిటీ లేదు, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ కి లేదు. బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు, అందుకని కేసీఆర్ ఓడిపోయారన్నది ఒక విశ్లేషణ. ఉద్యమ కాలంలోంచి కాకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన, సో వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తే బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా ఎక్కడి నుంచి అయినా ఉంటుంది. సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక విషయానికి వస్తే 3 సీట్లు మనం అనుకుందాం. 3 సీట్లలో ఇప్పుడు మైనారిటీలో ఒకళ్ళు మంత్రివర్గంలో లేరు, ఒకళ్ళు కూడా మంత్రివర్గం లేరు. కాంగ్రెస్ గనక ఒకవేళ 18 పోస్టులు ఫిలప్ చేసి మంత్రివర్గంలో ఖాళీలు మైనారిటీలకు ఒక్కటి కూడా ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ మైనారిటీల ఛాంపియన్ అని చెప్పుకొని మీకు తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ క్యాబినెట్ లేకుండా 5 సంవత్సరాలు నడిపిస్తే ఇబ్బంది కదా. వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఎమ్మెల్సీ మొన్న తీసుకున్నారు, అమీర్ అలీ ఖాన్ కు ఇచ్చారు, ఆయనకన్నా ఇవ్వాలి. లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లో కొత్తగా తీసుకునే వాళ్ళకన్నా ఇవ్వాలి. కర్ణాటకలో మైనారిటీ రిప్రజెంటేషన్ ఉంది, హిమాచల్ ప్రదేశ్ లో మైనారిటీ పాపులేషన్ వెరీ లెస్ కదా. ఇవన్నీ రేపు క్వశ్చన్ వస్తాయి మైనారిటీ ఓటింగ్ అడిగేటప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ కంటే ఎక్కువ రీజనల్ పార్టీస్ ను మైనారిటీస్ ట్రస్ట్ చేస్తున్నారు. ఈవెన్ మీరు మొన్న జరిగిన తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పడ్డాయి ఓట్లు మైనారిటీ, బట్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలు ఉన్న చోట టీఆర్ఎస్ గెలిచింది. హైదరాబాద్ మోస్ట్లీ ప్రతి చోట మైనారిటీ ఉంటారు. ఎవరు గెలిచారు? బీఆర్ఎస్ గెలిచింది. కరీంనగర్ సీటు ఎవరు గెలిచారు? సో అట్లా మైనారిటీస్ అవుట్ రైట్ గా బీఆర్ఎస్ కు, అంటే రీజనల్ పార్టీస్ ఇటువైపు సపోర్ట్ చేస్తున్న సమయంలో మైనారిటీకి మంత్రివర్గంలో ఇవ్వకపోతే
అదొక బ్యాడ్ సిగ్నల్ వెళ్తుంది. సో ఖచ్చితంగా మైనారిటీకి ఇవ్వాలని చూస్తారు. నాకున్న సమాచారం ఏంటంటే మహమ్మద్ అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారట. మైనారిటీ కోటాలో మహమ్మద్ అజారుద్దీన్ కి ఇవ్వబోతున్నారు, ఇచ్చి మంత్రి చేస్తారు. నిజానికి అజారుద్దీన్ ఖైరతాబాద్ సీటులో పోటీ చేసి ఓడిపోయారు సార్. ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. లాస్ట్ మూమెంట్ లో ఆయన విష్ణు కాదని మహమ్మద్ అజారుద్దీన్ కి టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు. సో ఇప్పుడు మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరుంది, ఫహీం ఖురేషి, అజ్మతుల్లా హుస్సేన్ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. కాంగ్రెస్ లో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అజ్మతుల్లా హుస్సేన్ అని. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా సన్నిహితుడు, యూత్ కాంగ్రెస్ ఆ టైం నుంచి కూడా పనిచేస్తూ వస్తున్నారు. వాళ్ళకి టికెట్ కూడా ఇవ్వలేదు. కానీ ఒక నోన్ ఫేస్ మైనారిటీ వస్తే గనక వాళ్ళ చేత దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేయిస్తారు. సో అందుకని హైకమాండ్ ఆలోచన ఇది. అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసి, ఇక మేము తెలంగాణలో మంత్రి చేశాం. అజారుద్దీన్ అంటే గుర్తుపట్టని మైనారిటీ ఎవరు ఉంటారు దేశంలో? అదే మీరు మామూలు వ్యక్తికి ఇచ్చారనుకోండి మైనారిటీ, అది దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించదు. సో అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేస్తారని నాకున్న సమాచారం. అయితే అజారుద్దీన్కి ఉన్న ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, ప్రధాన ఇబ్బంది అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంలో, ఆయనకు మంత్రి పదవి కనుక ఇస్తే, ఓడిపోయిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే మిగతా చోట్ల కూడా మాకెందుకు ఇవ్వరని అడుగుతారు. 3 ఎమ్మెల్సీల్లో ఓడిపోయిన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు మన 3 ఎమ్మెల్సీల్లో జీవన్ రెడ్డి అడుగుతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీగా ఓడిపోయారు. కానీ ఆయన నియోజకవర్గంలో సంజయ్ కుమార్ ను బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి జాయిన్ చేశారు. సో ఆయన తీవ్ర అసంతృప్తి, ఢిల్లీ కూడా పోయినారు. పార్టీ రిజైన్ చేస్తా, ఎమ్మెల్సీ రిజైన్ చేస్తా అన్నారు. నిజానికి నరేందర్ రెడ్డి ప్లేస్ లో పోటీ చేయాల్సింది ఆయన. అది తీసుకోకుండా నాకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇవ్వండి అని అడుగుతున్నారు. అజారుద్దీన్కి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరని అడుగుతారు కదా. మధు యాష్కి గౌడ్ బీసీ కోటాలో ఆయనకు ఎల్బీ నగర్ టికెట్ లో పోటీ చేసి ఓడిపోయారు, సిటీలో హవా లేదు కాబట్టి ఆయన అడుగుతారు. చాలా మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది అజారుద్దీన్కి ఇస్తే. అదొక్కటే కొంచెం ఆలోచించుకోవాలి. బట్ నాకున్న సమాచారం ఏంటంటే అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా చేసేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది డైరెక్ట్ హైకమాండ్ ఛాయిసే, రేవంత్, ఉత్తమ్ భట్టి వీళ్ళ చేతిలో లేదు. హైకమాండ్ దగ్గర మరి అజారుద్దీన్ లాబింగ్ చేసుకున్నారా ఏం చేసుకున్నారా కానీ నిజానికి అజారుద్దీన్ జూబ్లీహిల్స్ లో గెలిచిన మంత్రి అయ్యేవాళ్ళు. ఫస్ట్ మంత్రివర్గంలోనే అయిపోయేది. కాంగ్రెస్ మైనారిటీ లేకుండా మంత్రివర్గం ఉండదు. మీరు కర్ణాటకలో చూడండి, ఎక్కడైనా చూడండి, ఏ రాష్ట్రంలో అయినా చూడండి, ఫస్ట్ మైనారిటీ లేని మంత్రివర్గం. సో పోనీ ఇప్పుడైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకో 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి మైనారిటీ ఫిల్అప్ చేస్తామని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక సెన్సేషన్ డిసిజన్. అజారుద్దీన్ ను మైనారిటీ ఫేస్ గా ఇక్కడ పెట్టి మంత్రివర్గం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసి అది దేశవ్యాప్తంగా చెప్పుకుంటారు. నేను చెప్పినట్టు ఇంతకుముందు షబ్బీర్ అలీకి కూడా వర్తించవచ్చు. ఆయన మైనారిటీ ఫేస్ గా ఇక్కడ ఉన్నారు, కానీ ఆయన కూడా నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కామారెడ్డి సీటు రేవంత్ రెడ్డికి అక్కడ ఇచ్చేసి నిజామాబాద్ అర్బన్ లాస్ట్ మూమెంట్ లో వచ్చి పోటీ చేసి ఒక 8-10 వేల ఓట్లతో ఓడిపోయినారు. సో ఆయన కూడా నేను చాలా కాలంగా మైనారిటీ ఫేస్ ఉన్నా కదా, మైనారిటీ రిజర్వేషన్స్ నా ద్వారా వచ్చాయి కదా అని చెప్పి ఆయన కూడా అడుగుతున్నారు. బట్ హైకమాండ్ చాయిస్ అయితే ఇప్పటి వరకు ఇది. వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకళ్ళు కావచ్చు, లేదు ఓడిపోయిన వాళ్లకు కాకుండా అంటే అజ్మతుల్లా హుస్సేన్ కు అవకాశం రావచ్చు, లేదా ఫహీం ఖురేషి కూడా అవకాశం రావచ్చు, రేవంత్ రెడ్డి సన్నిహితుడు కాబట్టి. సో ఇది మైనారిటీ కోట. ఇంకా రెడ్డి కోటాలు చాలా మంది ఉన్నారు. బట్ రేవంత్ రెడ్డి ఛాయిస్ వేం నరేందర్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలోకి తీసుకుంటారు రేవంత్ రెడ్డి. అత్యంత సన్నిహితుడు. రాజశేఖర్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీపీ ఎట్లానో వేం నరేందర్ రెడ్డి అట్లా. అన్ని ఆయన వ్యవహారాలన్నీ అదే చూస్తారు. పైగా ఆయనకు టికెట్ దొరకలేదు. మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో టికెట్ అడగలేదు. ప్లస్ మంత్రివర్గాల్లో గట్టిగా రేవంత్ రెడ్డికి సపోర్ట్ అవుట్ రైట్ గా చేసే వ్యక్తి ఒక సీతకు ఒక్కళ్ళే, ఇంకెవరు కనిపించట్లేదు నాకు. ఎవరి స్వార్థం వాళ్ళకుంది. సో వేం నరేందర్ రెడ్డి అయితే సపోర్ట్ చేస్తారు అని చెప్పి. అయితే ఆయనకు ఒకటి ఏంటంటే ఆల్రెడీ సలహాదారుగా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ నామినేటెడ్ ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దంటే చెప్పలేం. బట్ రేవంత్ రెడ్డి ఫస్ట్ చాయిస్ వేం నరేందర్ రెడ్డి. ఆ తర్వాత అయోధ్య రెడ్డి ఉంటారు, సిపిఆర్ఓ. ఆలేరు నుంచి ఆయన టికెట్ ఆశించారు కానీ రాలేదు, బీర్లా యాదవ్ అక్కడ వచ్చింది. సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు, లాయర్ ప్లస్ మీడియా కమిటీకి కన్వీనర్గా ఉన్నారు. మీడియా స్పోక్స్ పర్సన్గా చాలా గట్టిగా అన్ని స్టూడియోస్ తిరిగి అన్ని
అన్ని సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ప్రాచుర్యం కల్పిస్తున్నారు. వీళ్ళంతా పోటీ చేయని వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు అంటే చాలా మంది ఉన్నారు మళ్ళీ కదా. ఇంకా మనకు బీసీ కోటాలు కూడా చాలా మంది ఉన్నారు. పోటీ చేయని వాళ్ళు అంటే ఎలక్షన్లో అవకాశం రాని వాళ్ళు మనకు ఎర్రావతి అనిల్ ఉన్నారు. ఎర్రావతి అనిల్ బికాస్ పద్మశాలి సామాజిక వర్గం మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఉన్నారు, చైర్మన్గా ఉన్నారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కానీ ఉత్తమ్ భట్టి ఆయన వ్యతిరేకించవచ్చు. మాల్కొండ నుంచి శాసనసభ్యుడిగా ఆయన పనిచేశారు ఇంతకుముందు. 2009లోనే పనిచేశారు. ప్రభుత్వ విప్పుగా కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేశారు. కానీ 2014లో ఓడిపోయారు. 14-18లో ఈసారి టికెట్ దొరకలేదు. ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ జైన్ గారు కాబట్టి. అట్లాగే బండి సుధాకర్ గౌడ్ ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సమయం నుంచి 1980s నుంచే పార్టీలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండే గౌడ సామాజిక వర్గం అయితే వరంగల్ నుంచి పార్టీకి లాయలిస్ట్ గా పట్టుకొని ఉన్నారు బండి సుధాకర్ గౌడ్. అట్లాగే కొనగాల మహేష్ ఉన్నారు, మున్నూరు కాపు సామాజిక వర్గం, కరీంనగర్ జిల్లా స్పోక్స్ పర్సన్ గా 10 సంవత్సరాలు సేవలు అందిస్తున్నారు. చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు, స్పోక్స్ పర్సన్, అతను కూడా యాదవ్ సామాజిక వర్గం. ఇంకా పోటీ చేసిన వాళ్ళంటే ఏ అవకాశం రావాలంటే వి హనుమంతరావు ఉన్నారు, సీనియర్ నేత. కౌన్సిల్ చైర్మన్ చేయమని అడుగుతున్నారండి. ఎమ్మెల్సీ చేసి కౌన్సిల్ చైర్మన్ చేయండి, నాకు ఇక లాస్ట్ ఇంకా 75+ కాబట్టి. రాజ్యసభ సీటు మొన్న రేణుకా చౌదరికి అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చారు, విహెచ్కి ఇవ్వలేదు. సో నాకు ఎమ్మెల్సీ చేసి నన్ను కౌన్సిల్ చైర్మన్ చేయండి, నెక్స్ట్ ఇయర్ గుత్తా సుఖేందర్ రెడ్డి అయిపోతుంది కాబట్టి ఆ ప్లేస్లో నేను రిటైర్మెంట్ తీసుకుంటాను అడుగుతున్నారు. ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మదియాష్కి గౌడ్ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేశారు. సిటీలో వేవ్ లేదు కాబట్టి ఆయన ఓడిపోయారు. కాబట్టి ఆయన కూడా అడుగుతున్నారు. బట్ ఎంపీ టికెట్ అడగలేదు మదియాష్కి. ప్లస్ రాహుల్ గాంధీతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది కాబట్టి హైకమాండ్ కోటాలు ఏమైనా జరగచ్చు కాంగ్రెస్లో కదా. అట్లాగే ఎస్సీల నుంచి అద్దంకి దయాకర్ ఉన్నారు. దయాకర్కు మొన్నటి వరకు వ్యతిరేకించిన వాళ్ళంతా ఇప్పుడు వ్యతిరేకించకపోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, జానారెడ్డి కానీ అందరినీ ఆయన కన్విన్స్ చేసుకున్నారు. మోస్ట్లీ ఇప్పుడు మీరు మామూలుగా క్యాడర్లో చర్చ పెడితే అద్దంకి దయాకర్కే వస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఆయన వాయిస్ ఉంది కదా. 10 సంవత్సరాలుగా టీవీ చర్చల్లో వాటిలో కాంగ్రెస్ పార్టీ వాణిని సమర్థవంతంగా వినిపిస్తున్నారని చెప్తారు కదా. సో ఇట్లా రకరకాల కేటగిరీస్లో రకరకాల వ్యక్తులు అయితే ఖచ్చితంగా మనకున్నారు. వీళ్లను దీనిలో ఈ వచ్చే 3 సీట్లో మళ్ళీ హైకమాండ్ కోట, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కోట, బట్టి విక్రమార్క కోట, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోట, ఎన్ని కోటాలు ఉన్నాయి. ఇవన్నీ కోటాలని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, అన్ని కోటాలని సాటిస్ఫై కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి కత్తి మీద సామ్యం మీరు అంటే కాంగ్రెస్ లో 4 ఎమ్మెల్యే కోటా సీట్లకు 40 మంది పోటీ అంటే ఇంకా ఓసీల్లో హర్కాల వేణుగోపాలరావు ఉన్నారు, ప్రోటోకాల్ కమిటీ సలహాదారుగా ఉన్నారు. బట్ ఆయన 2014-18 ఆ టైం నుంచి ఆశిస్తున్న వ్యక్తి. అలుగుతారు ఖచ్చితంగా. పైగా రికమెండేషన్స్ ఇప్పుడు జానారెడ్డిని రేవంత్ రెడ్డి కలిస్తే జానారెడ్డి ఒక పేరు సజెస్ట్ చేశారట, శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు, నల్గొండ డీసీసీ అధ్యక్షుడికి అవకాశం ఇవ్వండి ఎస్టీ కోటాలో అని చెప్పి. ఎస్టీ కూడా ఇవ్వాలి కదా మరి. ఇప్పుడు బీసీకి ఒక్కటి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది. ఇంత బీసీ మూవ్మెంట్ నడుస్తుంటే మీరు ఈ 3 సీట్లు ఒకటి బీసీ ఖాయం, ఒకటి రెడ్డికి ఇవ్వాలి. ఎందుకు రెడ్డి? కాంగ్రెస్ ఈజ్ డామినేటెడ్ బై రెడ్డిస్. రెడ్డిలు కాంగ్రెస్ అధికారం రావడంలో కీలక పాత్ర. ఎప్పుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు మీరు ఎప్పుడు చూడండి రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటుంది. సో ఒకటి రెడ్డిలకు ఇవ్వాలి, ఒకటి బీసీకి ఇవ్వాలి. మరి ఇంకోటి సెక్షన్ మైనారిటీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. లేదా సిపిఐ ఎంఐఎం ఇద్దరికి సీట్లు ఇవ్వకుంటే ఇద్దరికి అకామిడేట్ చేసే అవకాశం ఉంటుంది. సో అట్లా ఇంపార్టెంట్. ఇవాళ 6వ తారీఖు వచ్చింది, 10వ తారీఖు లోపు ఇంకా 10వ తారీఖుకి లాస్ట్ డే నామినేషన్. సో ఎనీ కాస్ట్ 8th or 9th లోపు డిక్లేర్ చేయాలి. అవతల కేసీఆర్ కూడా డిక్లేర్ చేయాలి. కేసీఆర్ వీళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాడు. ఆయన మైండ్ లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. మనకేం కేసీఆర్ అయితే వీళ్ళందరూ హైకమాండ్ ఇవన్నీ చర్చలేం లేదు కదా. ఆయన ఎవరనుకుంటే వాళ్ళే క్యాండిడేట్ కదా. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు ఇస్తారో చూసి దానికి ఆధారంగా పోదామని ఆయన ఆలోచిస్తూ ఉండొచ్చు. లేకపోతే ఈ పార్టీకి అనౌన్స్ చేసేవాళ్ళు కేసీఆర్. కాంగ్రెస్ చూద్దాం ఎవరిని అనౌన్స్ చేస్తుందో.
ఏదైనా బీసీలకు ఇవ్వలేదు అనుకోండి, ఆయన బీసీలకు ఇచ్చి స్కోర్ చేద్దాం అనుకోవచ్చు కదా. మైనారిటీకి ఇవ్వకపోతే మైనారిటీ ఓటు గురించి మహమూద్ అలీ ఇప్పుడు రిటైర్ అవుతున్నారు, మళ్ళీ మహమూద్ అలీకి ఇచ్చి కన్విన్స్ చేయొచ్చు. ఎస్టీలకు ఇవ్వకపోతే సత్యవతి రాథోడ్ ఆల్రెడీ ఆమె విప్ గా అనౌన్స్ చేశారు మండలిలో, కానీ టర్మ్ అయిపోతుంది. ఎస్టీలకు ఇవ్వకపోతే సత్యవతి రాథోడ్కి ఇచ్చి లంబాడా ఓటు మొన్న పోయింది, బీఆర్ఎస్ రాలే, కాంగ్రెస్కి వచ్చింది, మళ్ళీ ఆ విధంగా దాన్ని పాసిఫై చేసుకోవచ్చు. అట్లా కేసీఆర్ ఆలోచిస్తున్నారు. బీసీలు ఇవ్వకపోతే దాసో శ్రవణ్ మేధావి, కాంగ్రెస్ లో పనిచేశారు, బీఆర్ఎస్ లో ఉద్యమ సమయంలో కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా పనిచేశారు, శాసన మండలిలో సమర్థవంతంగా వాదనలు వినిపించగలరు కదా, ఎవరినైనా కన్విన్స్ చేయగలరు కదా. దాసో శ్రవణ్ ఉద్యమ సమయంలో చాలా మందిని కన్విన్స్ చేయగలిగారు, చట్టసభల్లో బలంగా వాణి వినిపించగలరు, పైగా రేవంత్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోగలరు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇబ్బంది పెట్టగలరు. రేవంత్ రెడ్డి విషయంలో కాంప్రమైజ్ గారు దాసో శ్రవణ్. ఒకప్పుడు దాసో శ్రవణ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఫస్ట్ టైం చేసినప్పుడు మన ఆయన సొంత గ్రామం, అప్పుడు సపోర్ట్ చేశారు. తర్వాత మరి రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత డిఫరెన్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉప్పు నిప్పు అన్న విధంగా ఉంది. సో రోజు బీఆర్ఎస్ నేతలు రోజు రేవంత్ రెడ్డిని తిట్టారంటే దాసో శ్రవణ్. సో ఆ ఈక్వేషన్ లో కేసీఆర్ ఆలోచించవచ్చు. సో ఏదైనా ఇంట్రెస్టింగ్ అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు రెండు పార్టీల్లో కూడా చాలా ఆసక్తికర పరిణామాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే రెండు పార్టీల నుంచి కూడా గట్టి నేతలు ఉన్నారు మండలి వాయిస్ సంబంధించి. చూడాలి ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ లో అయితే ఇంట్రెస్టింగ్, హైకమాండ్ మాట నెగ్గుతుందా, బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పైచేయి సాధిస్తారా, రేవంత్ రెడ్డి పైచేయి సాధిస్తారా, ఇవన్నీ కూడా సరే అందరూ అనొచ్చు మా క్యాండిడేట్ కాదు అని అందరు హైకమాండ్ మేము ఏం చెప్తుంది వినొచ్చు, కానీ ఈ ఇచ్చిన అభ్యర్థుల్ని బట్టి కూడా ఎవరిది పైచేయి కాంగ్రెస్ లో ఇంటర్నల్ గా ఏ గ్రూప్ది పైచేయి అని కూడా ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లు ఎక్కువ ఇప్పించుకోగలిగారు, కానీ కౌన్సిల్లో డి శ్రీనివాస్ ఎక్కువ ఇప్పించుకోగలిగారు. హైకమాండ్ అంతా కూడా కేశవరావు, డి శ్రీనివాస్ వీళ్ళకి సంబంధించిన సానుభూతి పట్లకు ఇదివరకు ఎమ్మెల్సీ టికెట్ అంటే కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెడుతుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో నో డౌట్ రేవంత్ రెడ్డి తన వర్గీయులకు అవుట్ రైట్ గా సీట్లు ఇప్పించుకోగలిగారు. ఇప్పుడు ఎమ్మెల్సీలో ఇప్పుడు 1 year పాలన తర్వాత, కానీ ఎమ్మెల్సీలో మొన్న ఫస్ట్ టైం చేసిన దానిలో మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు, ప్లస్ మన ఎన్ఎస్యూ నుంచి వెంకట్కి ఇచ్చారు. అవి రెండు కూడా రేవంత్ రెడ్డి ఛాయిస్ కాదు అంటారు. సో అట్లా ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా చూస్తారు ఈ వచ్చిన టికెట్లను బట్టి ఎవరి మాట ఎక్కువ నడుస్తుంది, రేవంత్ రెడ్డి మాట నడుస్తుందా, బట్టి విక్రమార్క ఉత్తమ్ వీళ్ళ మాట నడుస్తుందా, కోమటిరెడ్డి మాట నడుస్తుందా అన్నది కూడా కాంగ్రెస్ క్యాడర్ కన్క్లూజన్కి వస్తారు. లేదా వీళ్ళందరినీ కాదని నేను ఇప్పుడు చెప్పినట్టు హైకమాండ్ కోట అజారుద్దీన్ రావచ్చా, ఇవన్నీ కూడా డిసైడ్ అవుతాయి ఈ 2-3 days లో రాజకీయ పరిణామాలు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికతో హీట్ ఎక్కింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వల్ల కొంత ఉంది అసంతృప్తి. 1 year 2 months లోనే మనం గ్రాడ్యుయేట్ ఎన్నిక ఓడిపోయినాం విజిబుల్ గా కనబడుతుందని చూద్దాం. హైకమాండ్ కూడా ఏ ఇంప్రెషన్తో ఉంది, ఎవరి మీద ఏ ఇంప్రెషన్తో ఉంది, మంచి ఒపీనియన్ ఏ మంత్రి మీద ఉంది, ఏ నాయకుడి మీద ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ సీట్ల ద్వారా మనకు అర్థమవుతుంది. రాష్ట్ర నాయకత్వం మీద ఏ ఒపీనియన్తో ఉంది, హైకమాండే పూర్తిగా ఇక్కడి నుంచి అధికారాన్ని చెలాయించాలనుకుంటుందా, ఫ్రీ హ్యాండ్ ఇస్తుందా. ఏదైనా మంత్రివర్గం అయితే ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే 11-12 మంది మంత్రులు తెలంగాణ ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 44 మంది మంత్రులు ఉండేవాళ్ళు, చాలా శాఖలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ తర్వాత ఇప్పుడు ఉగాదికి చేస్తామంటారు, ఉగాది అంటే మార్చి 29-30 ఉంది ఉగాది, చేస్తాం ఈ ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాత అని అంటున్నారు. చేయాలి, చేయకపోతే కూడా ఇబ్బంది. ఎడ్యుకేషన్కి మంత్రి లేరు, హోంమంత్రి లేరు, మీకు హాస్టల్లో మరణాలు సంభవిస్తున్నాయి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంత్రి లేరు, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ లేరు. కాబట్టి ఈ ఎమ్మెల్సీ తర్వాత అయినా మంత్రివర్గ విస్తరణ ఏదో పదవుల గురించి అని కాదు, ప్రజల సమస్యలు పాలన గాడిలో పడాలంటే మంత్రి ఉండాలి అక్కడ. ఎందుకంటే ఇది కేసీఆర్ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కాదు, అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటారు మంత్రులు నామమాత్రం. మోడీ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా కాదు. కాంగ్రెస్ లో మంత్రులకు కూడా స్వేచ్ఛ ఉంటుంది, కానీ మంత్రుల మీద వేరే రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్ళు ఎక్కువ సంపాదన మీద పడ్డారని ఆరోపణ, వాళ్ళ దాకా వచ్చిందో లేదో ఖచ్చితంగా ఆరోపణ అయితే ఉంది. పార్టీ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ సంపాదన మీద పడ్డదని నాతో చాలా మంది ఎమ్మెల్యేలు స్వయంగా చెప్పిన పరిస్థితి. ఎమ్మెల్యేలే హ్యాపీగా లేరు మంత్రుల మీద.
అందుకనే 11 మంది ఎమ్మెల్యేలు మన మీటింగ్ పెట్టుకున్నారు అనిరుద్ధ్ రెడ్డి నాయకత్వంలో. సో చూడాలి ఈ ఎమ్మెల్సీ అయిన తర్వాత, మంత్రివర్గం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గాడిలో పడి అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి పరుగులు పెట్టిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఓకే భరత్, అంటే ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్ లో వెరీ టఫ్ టాపిక్ ఇది, చాలా టఫ్ అనాలిసిస్. ఎందుకంటే కాంగ్రెస్ కే చాలా కష్టం ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి డిఎన్ఏ. రేపటి డిఎన్ఏలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో కలుద్దాం. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.